జూబ్లీహిల్స్లో ఎలక్షన్ జరుగుతుంది కదా. సో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నవీన్ యాదవ్. బీఆర్ఎస్ నుంచి సునీతమ్మ ఉంది. ఇంకా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. ఇంకా చాలామంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు, సల్మాన్ అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిచే ఛాన్స్? ఇప్పుడు ఈసారి నవీన్ యాదవ్కి వచ్చే అవకాశం ఉన్నాయి సార్. ఎందుకంటే వాళ్ళ నాయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఎవరైనా సస్తే పైసలు అడుక్కుంటాము, ఇస్తాడు. ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే ఇస్తాడు, మేము పోతాం తెచ్చుకుంటాం సార్. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకున్నా కూడా ఈ పబ్లిక్ లోపల ఉన్నాడు కాబట్టి మేము పోతాం, అడుగుతాం, ఇస్తాడు సార్. అట్లేం లేదు, నవీన్ గెలిచే అవకాశం ఉన్నది. ఇప్పుడు సునీతమ్మ సెంటిమెంట్ భర్త చచ్చిపోయిందని ఆయన ఉంటే వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆయన నేను కాదనను, ఎందుకంటే ఆమెకు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువ పరిచయం లేదు. కొన్ని సానుభూతోట్లు ఆమెకు వేసేటోళ్ళు వేస్తారు, ఆమె కూడా మేము కాదనీకి రాదు. కానీ కాకపోతే నవీన్ యాదవ్కు ఈసారి కాంగ్రెస్ తరఫున గెలిచే అవకాశం ఉన్నది, గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన కొద్దిగా ఇప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా ప్రతి బస్సులో వచ్చుడు, ప్రతి బస్సులో మాట్లాడు, ఏదైనా ప్రాబ్లాలు ఉంటే మాట్లాడు, అవి చేసిండు సార్. మాకు చేసినందుకు చెప్తున్నాం. అందుకే నవీన్ తమ్ముడు వాళ్ళ నాయన గెలిస్తే ఇబ్బంది పెడతారు జనాలని ఇబ్బంది పెడతానే ఒక అప్పుడు ఇప్పుడు లేదు సార్. వాళ్ళు కూడా కొద్దిగా శాంతియుతం ఉన్నాం కాబట్టి వాళ్ళు అదే లైన్ నుండి ఖర్చు పెడుతున్నారు సార్. ఇప్పుడు అదేం లేదు, ఎప్పటి కోపం ఉంటుందా సార్? రాను మంచి శాంతమవుతుంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా 10 మంది తిరిగేటప్పుడు వాళ్ళు శాంతం అయిపోయినప్పుడు అట్లా అదేం లేదు సార్. ఇప్పుడు ఆ భావకం ఏం లేదు, తగ్గింది. నవీన్ యాదవ్కి మంచిగా మంచిగా ఉంది సార్, గెలిచే అవకాశం ఉంది. భగవంతుని దయతోన గెలవని. నవీన్ యాదవ్ గారు. అవును, 1,00,000 పైన ఓటు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకట్లా? ఎందుకంటే ఆయనకు కొంచెం అనుభవం ఉంది, దాని గురించి నమ్మకం ఉంది నాకు. ఏమైనా చేస్తాడా జనాలకి? చేయగల సమస్యలు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తారు, చేయని సమస్య లేదు, తప్పకుండా చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ చూసేస్తున్నారా, నవీన్ చూసేస్తున్నాం సార్. పార్టీ వాళ్ళు ఏమో ఇస్తారో ఏరో తెలియదు మాకు ఇప్పుడు. కానీ ఇప్పుడు నవీన్ కలిసిమెలిసి ఇక్కడ పోతాం కదా, ప్రతి దానికి పోతాం సార్. అవతమని చెప్పాలి, ఏ దానికి పోయినా సావు ఎవరైనా చచ్చిపోయారు అంటే సావులకు పెళ్ళిళ్ళకు కంపల్సరీ ఇస్తారు సార్. పుస్తమెటలు కూడా ఇస్తాడు వాస్తవంగా. అయితే మీరు చెప్పండి. కాంగ్రెస్లో నవీన్ ఉన్నాడు, బీఆర్ఎస్లో సునీతమ్మ ఉంది, బీజేపీలో లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు మధ్యనే పోటీ అంటున్నారు. ఎట్లుంటుంది, ఎవరికి గెలిచే ఛాన్స్? ఇంకా నాకు తెలిసిన కాడికైతే తెలంగాణ రావచ్చు, కారు గుర్తే రావచ్చు. నయన్ దాదా ఎక్కువ మట్టికి దాందే ఇది చేస్తున్నారు, గల్లీ ప్రచారం. కాంగ్రెస్లు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వస్తే రావచ్చు, తెలంగాణనే రావచ్చు. సునీతమ్మకి ఎవరు తెలియదు, భర్త లేడంట. అంటే ఆమె భర్త ఉన్నప్పుడు కూడా మంచిగా చేసిండు కదా ఆయన, దానివల్ల వస్తే అదేనే రావచ్చు అని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కదా, గెలిస్తే ఏం చేయలేరు. గెలిస్తే ఇక దానికి వాళ్ళు చేస్తారో చేయరు, కానీ వాళ్ళ మీద అయితే అభిమానంతో వేస్తారు చాలా మట్టికి.